నమస్తే. ప్రస్తుతం మనం ఎల్బీ నగర్ నియోజకవర్గంలో ఉన్నాము. మల్కాజ్గిరి పార్లమెంటు పరిధిలో ఓవరాల్ గా రాష్ట్ర వ్యాప్తంగా దేశవ్యాప్తంగా పోలింగ్ సమీపిస్తున్న నేపథ్యంలో పార్టీలు ఎత్తులకు పై ఎత్తులేస్తూ ప్రచారంలో దూసుకెళ్తున్న పరిస్థితి. ప్రస్తుతం ఎల్బీ నగర్ నియోజకవర్గంలోని ఎల్బీ నగర్ ఎమ్మెల్యే దేవిరెడ్డి సుధీర్ రెడ్డి ప్రచారాన్ని ముమ్మరం చేశారు. తన అభ్యర్థిని రాగిడి లక్ష్మారెడ్డిని గెలిపించాల్సిందిగా ప్రజలతో మమేకమై ప్రచారాన్ని ముందుకు సాగిస్తున్న ఈ తరుణంలో ప్రస్తుతం దేవిరెడ్డి సుధీర్ రెడ్డితో మనం ఉన్నాము. తన మాటల్లోనే తెలుసుకుందాం ప్రజల నుండి ఎలాంటి స్పందన లభిస్తుంది, ఎమ్మెల్యే అసెంబ్లీ ఎన్నికల సమయంలో తనకు వచ్చిన రెస్పాన్స్ ప్రజల నుండి ఎలాంటి స్పందన, ఏం చెప్తున్నారు ప్రజలకు అనేది తన మాటల్లో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్తే అండి సుధీర్ రెడ్డి గారు, ప్రచారం ఎలా సాగుతుంది? ప్రచారం చాలా బ్రహ్మాండంగా సాగుతుంది. టీఆర్ఎస్ పార్టీ మల్కాజ్గిరిలో చూసుకోవాలి. ఎందుకంటే మల్కాజ్గిరి అభ్యర్థి రాగిడి లక్ష్మారెడ్డి గారు స్థానిక అభ్యర్థి. ఈ ప్రాంతంలో ఉండుకుంటే అనేక సేవా కార్యక్రమాలు గత 20 సంవత్సరాలుగా చేస్తుంది కాబట్టి శ్రద్ధ మరి పేదల పట్ల మనకి ఎక్కువ ఇంట్రెస్ట్. ఎందుకంటే ఇక్కడనే ఉంటుంది, ఎవరైనా అందుబాటులో ఉంటుంది కాబట్టి ఇక్కడ పోటీ చేసి గెలిచినాక బాధ్యత ఏంటంటే ఈ ప్రాంత ప్రజలకు అందుబాటులో ఉంటుంది. మరి ఇక్కడ ఇద్దరు పోటీ చేస్తున్న ఇతర రాజేంద్ర గారు రాజేంద్ర రెడ్డి గారు ఈ ప్రాంతానికి సంబంధం లేదు కాబట్టి వాళ్ళకి ఎటువంటి శ్రద్ధ ఈ ప్రాంతానికి ఉండదు. రాజకీయ నిరుద్యోగ సమస్య తీర్చుకోవడానికి వాళ్ళు ఇక్కడికి వచ్చింది. ఇక్కడికి వచ్చినాక రేపు పొద్దున రాజకీయ నిరుద్యోగ సమస్య తీరకపోతే మళ్ళీ ఒకవేళ తీరినా కానీ ఈ ప్రాంత ప్రజలు పట్టించుకోరు. ఎందుకంటే ఈటల రాజేంద్ర గారికి హుజూరాబాద్ ముఖ్యం, తాండూరు ముఖ్యం కాబట్టి ఇది ఒక పార్ట్ టైం లాగా వాడుకుంటాం కాబట్టి శ్రద్ధ ఉండదు. కాబట్టి నిరంతర సేవలు అందించే రాగిడి లక్ష్మారెడ్డిని ప్రెస్ మీట్ లో రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాట్లాడుతూ టీఆర్ఎస్ బీజేపీ చీకటి ఒప్పందం కుదుర్చుకుంది మల్కాజ్గిరిలో అనే వాక్యాన్ని గుర్తు చేస్తుంది. అంటే కాంగ్రెస్ అభ్యర్థులే ఈరోజు మీకు అందరూ కూడా తెలిసిన విషయమే. రాష్ట్రంలో అన్ని సీట్ల మీద చూసి ఒకసారి అనాలిసిస్ చేసుకుంటే కాంగ్రెస్ అభ్యర్థి వీక్ అభ్యర్థి బీజేపీ అభ్యర్థిగా పెట్టింది. ఎందుకంటే గెలుపుకు పరోక్షంగా కాంగ్రెస్ పార్టీ సహకరిస్తుంది. మరి ఇన్ని రోజుల నుంచి అందరూ కూడా విమర్శలు చేస్తుంది ఏంటంటే రేవంత్ రెడ్డి గారు భారతీయ జనతా పార్టీలో చేర్చుకుంటారు. మరి ఎక్కువ రోజులు పాటించలేదు. దీనికి అనుమానం కావస్తుంది కాబట్టి దయచేసి అది నివృత్తి చేయాలని చెప్పేసి ముఖ్యమంత్రి గారు అంటే బీఆర్ఎస్ పార్టీ కనీసం స్టాండ్ ప్రకటించడం లేదు. దేశంలో మోడీ 400 సీట్లు వస్తే ఖచ్చితంగా రిజర్వేషన్లు రద్దు అవుతాయని వ్యాఖ్యలు స్వయంగా అమిత్ షా చేసినా కూడా బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కానీ వాళ్ళ అధినేత కానీ ఎలాంటి స్పందన లేదు అని మీ మీద ఆరోపణలు వస్తున్నాయి. ఆ పార్టీ నాయకులు అందరూ ఖండించారు. నిన్న కేటీఆర్ గారు కూడా ఖండించారు. ఎందుకంటే 400 సీట్లు వస్తే రాజ్యాంగాన్ని మారుస్తామని, రాజ్యాంగాన్ని మారుస్తామన్న మతలం ఏంటి? రాజ్యాంగంలో ఉన్న అనేక రకాల ఫెసిలిటీస్ పేద బడుగు వర్గాలు బలహీన వర్గాలకు అందుకున్న యొక్క రిజర్వేషన్లు మారుస్తామని అంతర్లీనంగా అయినాయి కాబట్టి ఖచ్చితంగా వీళ్ళు ఆ పని చేయదలుచుకుని చెప్పేసి తీవ్రంగా విమర్శిస్తాం, దాన్ని ఎండగడుతున్నాం. ఈరోజు ప్రజల్లో కూడా అదే నినాదంతో ముందుకు. ఈటల రాజేందర్ మీద ప్రచారంలో మాట్లాడుతూ బీఆర్ఎస్ ఒక సచిన పార్టీ దానికి ఓటు వేసినా వేస్తే ఆ కేంద్రంలో కాంగ్రెస్ బీజేపీ అధికారంలోకి వస్తుంది తప్ప బీఆర్ఎస్ తోటి ఒరిగిపోయేది ఏముందనే వాక్యం ఎలా గత 10 సంవత్సరాల క్రితం ఆ రోజు బీజేపీ చచ్చిపోయిన పార్టీ కొంచెం చిగురించింది. అలాగే కాంగ్రెస్ పార్టీ చచ్చిపోయిన పార్టీ ఉంది, కొంచెం చిగురించి మన పచ్చకు కనిపిస్తుంది. అప్పుడే చచ్చిపోయిన పార్టీ అని చెప్పి తొందరగా నిర్ణయించడం వల్ల రాజకీయ అవివేకానికి నిదర్శనం. కాబట్టి దయచేసి అవినటువంటి పదాలను వాడద్దని ఈ సందర్భంగా ఈటల రాజేందర్ గారిని మరి రేవంత్ రెడ్డి గారిని కోరుతున్నాం. ఫైనల్ గా మీ అధినేత బస్సు యాత్ర మీ పార్టీకి లాభం చేకూరుస్తుంది అని అనుకుంటారా? మళ్ళీ పునర్వైభవం వచ్చే అవకాశం ఉందనుకుంటారా? బస్సు యాత్ర ఆల్రెడీ వైభవం ఉందండి. మా పునర్వైభవం ఆటోమేటిక్ వచ్చేస్తుంది. ఎందుకు వచ్చేస్తుంది అంటే మా నాయకులతో ప్రజలతో సత్సంబంధాలు ఉన్నాయి, ప్రజల యొక్క క్షేమం కోరే ప్రణాళికలు ఉన్నాయి. వాళ్ళు ఈ రాష్ట్రాన్ని పురోగతిలో తీసుకుపోయాక ఎన్నో సందర్భాల్లో ఎన్నో కార్యక్రమాలు చేసినాం. ఆ కార్యక్రమాలు ఎలా చేసినాం, ఏ విధంగా చేసినామని కేవలం మా నాయకత్వానికే తెలుసు, వేరే నాయకత్వానికి అవగాహన లేదు. కాబట్టి ఈ రాష్ట్రం పురోగతికి ముందుకు పోవాలంటే మా కేసీఆర్ గారి నాయకత్వం అవసరం. తప్పనిసరిగా రాబోయే రోజుల్లో కేసీఆర్ గారు ఈ యొక్క రాష్ట్రంలో ఉన్న ఎక్కువ సీట్లు పార్లమెంట్ సీట్లు కైవసం చేసుకోవడంలో సందేహం లేదు. ఫైనల్ గా మీ నియోజకవర్గ ప్రజానికానికి కానీ మల్కాజ్గిరి పార్లమెంట్ పరిధి ప్రజానికానికి ఏం అప్పీల్ చేస్తారు? నేను మా నియోజకవర్గ ప్రజలకు మల్కాజ్గిరి పార్లమెంట్లో ఉన్న అన్ని నియోజకవర్గ ప్రజలకు ఒకటే అప్పీల్ చేస్తుంటే, మీ ప్రాంతంలో ఉన్న మనిషికి, మీకు అందుబాటులో ఉన్న మనిషికి మీరు ఓటేసి గెలిపిస్తే మీకు పిలిస్తే పలుకుతాడు. రాజకీయ పునరావాస కేంద్రంగా ఈ యొక్క మల్కాజ్గిరిని కానీయకండి. దయచేసి మీ ప్రాంతంలో ఉన్న వ్యక్తిని మీరు గెలిపిస్తే మీ ప్రాంత శ్రేయస్సుకు పాటుపడతారని విజ్ఞప్తి చేస్తాను.
రైట్, ఇదండి ఎల్బీ నగర్ ఎమ్మెల్యే దేవిరెడ్డి సుధీర్ రెడ్డి గారి మనోగతం. ఎట్టి పరిస్థితుల్లో రాగిడి లక్ష్మారెడ్డిని భారీ మెజార్టీతో గెలిపించుకోబోతున్నాము. ఖచ్చితంగా మాది ఏదైతే బీఆర్ఎస్ బలం మల్కాజ్గిరి పరిధిలో కానీ 7 అసెంబ్లీ స్థానాలకు గాను బలంగా ఉన్నదో ఖచ్చితంగా దాన్ని తిరిగి నిరూపించుకుంటాము. ఖచ్చితంగా RLR గెలుపు కోసం మేమంతా కలిసి కృషి చేస్తాము. ప్రజలు కూడా ఖచ్చితంగా బీఆర్ఎస్ జెండా ఎగరవేయబోతున్నాము మల్కాజ్గిరి పార్లమెంటు పరిధిలో అని చెప్పేసి ధీమా వ్యక్తం చేయడం జరిగింది.